హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రైడింగ్ స్టోరీస్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అని అనుకున్నాను. సో ఇది నా ఫస్ట్ వీడియో అన్నమాట. స్టోరీ స్టార్ట్ చేసేకి ముందు ఈ స్టోరీ ఎక్కడ జరిగిందని చెప్పేస్తాను. ఇది బెంగళూరులో రీసెంట్గా జరిగిందన్నమాట. అంటే బెంగళూరులో జయనగర అని అంటే ఆ ఏరియా చుట్టుముట్టు జరిగిన ఒక ఇన్సిడెంట్ అన్నమాట. నితేష్ అనే ఒక అబ్బాయి జిమ్లో పనిచేస్తూ ఉండేవాడు. అతను ఏం చేసేవాడంటే ట్రైనర్, ఆ జిమ్లో ట్రైనరు. ఆ జిమ్లోనే పనిచేసే రంజిత అనే అమ్మాయిని చూసి ఇష్టపడ్డాడు. తర్వాత ఇద్దరు ప్రేమించుకున్నారు, అంటే లవ్ చేశారు. బాగానే పారాడుకున్నారు. మళ్ళీ ఇంట్లో ఒప్పించి గొడవలు పడి ఎలాగోలా పెళ్లి చేసుకున్నారు. కానీ పెళ్లి చేసుకున్న తర్వాత ఏమైందంటే నితేష్కి కొంచెము స్ట్రగ్లింగ్స్ స్టార్ట్ అయ్యాయి. అంటే పెళ్ళైన తర్వాత ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంటాయి కదా, సో అలానే వాడికి కూడా స్టార్ట్ అయ్యాయి. అందుకే నితేష్ ఏం చేశాడంటే ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్కి జాయిన్ అయ్యాడన్నమాట. ఆ సాఫ్ట్వేర్ కంపెనీలో ఒకడు మీట్ అయ్యాడు, ఎవరికి, నితేష్కి ఫ్రెండ్ అయ్యాడు. తన పేరు వచ్చేసి నవీన్ అని. వాడేం చేశాడు, బాగా క్లోజ్ అయ్యాడు. ఎలా అంటే నితీష్ మళ్ళీ నవీన్ ఇద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయారు. తర్వాత నితీష్ వచ్చి నవీన్ని వాళ్ళ ఇంటికి పిలుచుకొని తరచూ వస్తూ ఉండేవాడు నవీన్ వీళ్ళ ఇంటికి. ఆ క్రమంలోనే ఏం జరిగిందంటే నితీష్ భార్య ఎవరైతే ఉన్నారో, అంటే ఈ ఫోటోలో ఏం చూస్తున్నారు కదా, తన పేరు రంజిత అన్నమాట. తను వచ్చేసి నవీన్కి కనెక్ట్ అయింది. అంటే ఈ ఇంటికి వచ్చి వెళ్ళే క్రమంలోనే వాడి కళ్ళ చూపులకి కనెక్ట్ అయిపోయారు ఇద్దరును. కనెక్ట్ అయ్యి ఆ రోజు నుంచి అక్రమ సంబంధం స్టార్ట్ చేసుకున్నారు. ఈ నితేష్ తన వైఫ్ రంజితకి, అంటే తను కూడా జాబ్ చేస్తూ ఉంటుంది రంజిత, వెళ్ళడానికి రావడానికి ఆఫీస్కి ఎక్కువ దూరం అవుతుందని నితేష్ తను అంటే రెంట్కుంటాడు హోమ్. తను ఉండే రెంట్ హోమ్ ఏం చేస్తాడు, దాన్ని చేంజ్ చేస్తామని అనుకుంటాడు. ఆ క్రమంలోనే నవీన్ నితేష్ ఫ్రెండ్ ఉంటాడు కదా, వాడి ఇంటికి షిఫ్ట్ అవుతారన్నమాట. అంటే వాడు చెప్తాడు, అక్కడ ఇక్కడ ఎందుకుంటావు, అంటే మాదే ఇల్లు ఉంది పెద్దది, అక్కడ వచ్చి నువ్వు ఉండు, రెంట్ కూడా తక్కువ తీసుకుంటామని చెప్పేసి అని దానికి వీడేం చేస్తాడు, సరేగా అనేసి ఫ్రెండ్ ఇంటికే వెళ్తాడు రెంట్కి. ఎవరు, నితేష్ వచ్చి నవీన్ ఇంట్లో రెంట్కి దిగాక ఏమవుతుందంటే రంజిత మళ్ళీ నవీన్ వీళ్ళిద్దరం అది ఏముంటుంది అబంధము, అంటే అక్రమ సంబంధం, ఇల్లీగల్ రిలేషన్షిప్ ఏముంటుంది అది ఎక్కువైపోతుంది. ఎలా అంటే ఇద్దరు భార్యాభర్తల కంటే, అంటే రంజిత వచ్చి భర్త నితేష్ కంటే ఎక్కువగా నవీన్నే ఇష్టపడుతుంది. మళ్ళీ వాడితో ఫిజికల్గా కనెక్ట్ అవ్వడం అలా జరుగుతూ ఉంటుంది. ఒకరోజు ఏం జరుగుతుందంటే ఈ నితేష్ ఇంటికి వచ్చే లోపు ఈ నవీన్ మళ్ళీ రంజిత టెర్రస్ పైన నిల్చుకొని మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు నితేష్కి లైట్గా డౌట్ వస్తుందన్నమాట. అప్పుడు రంజిత ఫోన్ చెక్ చేస్తే నవీన్ ఫోన్ నెంబర్ని వచ్చి ఒక అమ్మాయి పేరులో తను సేవ్ చేసుకొని ఉందన్నమాట. అప్పుడు నితేష్ నిలదీయగా, లేదు నవీన్ నాకు అన్నయ్య ఇలాంటి వాడు, నువ్వు మా ఇద్దరి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ని అనుమానించకు, అలా ఇలా అని సేమ్ ఆడవాళ్ళు ఎలా ఇచ్చేస్తారో రంజిత కూడా అలానే బిహేవ్ చేసింది. కానీ నితేష్ ఇదేది నమ్మలేదు, భార్య పైన ఒక కన్నుంచాడు. ఆ క్రమంలోనే ఇద్దరు దొరికిపోయారన్నమాట. అప్పుడు నితేష్ ఏం చేశాడంటే ఇమీడియట్గా ఇల్లు ఖాళీ చేసేసాడు. నవీన్ ఇంట్లో ఏదైతే అద్దెకి దిగాడు కదా, అక్కడి నుంచి ఇల్లు ఖాళీ చేసేసి వేరే ఇంటికైతే రెంట్కి వెళ్ళిపోయాడు. పోయిన తర్వాత కూడా రంజిత మళ్ళీ నవీన్ రిలేషన్షిప్ని కంటిన్యూ చేశారు. కానీ నితేష్ వచ్చి నవీన్కి వార్నింగ్ ఇచ్చాడు, వద్దు ఇలా చేయొద్దు, సరిపోదు, అలా ఇలా అని వార్నింగ్ ఇచ్చాడు. వన్ ఫైన్ డే ఏం చేసింది, రంజిత ఆఫీస్కి వెళ్ళింది. అంటే లాస్ట్ ఏప్రిల్ 5th ఏం చేసిందంటే ఆఫీస్కి వెళ్తాను అని, లాస్ట్ మంత్ 5th ఆఫీస్కి వెళ్ళింది. తర్వాత అబ్స్కాండ్ అయిపోయింది. ఇక్కడ నవీన్ కూడా వచ్చేసి మిస్ అయ్యాడు, అంటే వాడు కూడా కనపడకపోయాడు. తర్వాత ఎంక్వైరీ చేస్తే ఏం తెలిసిందంటే రంజిత నవీన్తో పారిపోయింది, అంటే ఎస్కేప్ అయిపోయింది, ప్రియుడితో ఎస్కేప్ అయిపోయింది. సో చివరికి వచ్చి నితేష్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశాడు. జయనగర పోలీస్ స్టేషన్, బెంగళూరు జయనగర పోలీస్ స్టేషన్ ఏదైతే ఉంది
అక్కడ కంప్లైంట్ చేశాడు, ఇలా నా భార్యని నా ఫ్రెండే లేపుకుపోయాడు అలా ఇలా అనేసి కంప్లైంట్ చేస్తే వాళ్ళు పిలిపించారు. రంజితని పిలిపిస్తే తనేమనిందంటే నాకు మొగుడొద్దు, నాకు మొగుడు వద్దు, నాకు ప్రియుడే కావాలి అని వెళ్ళిపోయింది. ఇప్పుడు రంజిత తన ప్రియుడితో వెళ్ళిపోయింది. చూద్దాం ఎన్ని రోజులైతే ప్రియుడితో ఉంటుందో. మోజు తిరక మళ్ళీ మొగుడుతోనే రావాలి. సో చూద్దాం ఇంకా ఎన్ని రోజులు ఉంటుందో అనేసి. సో ఇది ఫస్ట్ వీడియో. బాగుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ స్టోరీ పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ. కనెక్ట్ అవ్వండి, కష్ట సుఖాలు మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.